Hello, beautiful roses. Welcome back to my channel, Teen Routine. సో ఎస్ నేను ఇప్పుడే లేచినాను గాయస్. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూద్దాం ఆగండి. ఇట్స్ ఆల్మోస్ట్ 8:40. అసలు మనం జనరల్‌గా అయితే 6 లేవాలి. ఎందుకంటే అందరి నిద్ర అంతా మన మీద పడతాయి అని చెప్పి అమ్మమ్మలు, నానమ్మలు చెప్తా ఉంటారు. అయినా మనం వింటామా? వినం కదా గైస్. అయినా ఇప్పుడు కూడా నేను లేవకపోతుండే గైస్. మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి లేపింది. జనరల్‌గా ఎట్లా లేపుతారంటే మా అమ్మ అరవది. ఫ్యాన్ వచ్చి బంద్ చేస్తది అంతే. ఆ ఫ్యాన్ బంద్ చేస్తది. దాంతోనే లేవాలి అంతే. ఓకే. ఫ్రెష్ అప్ అయిన తర్వాత కలుసుకుందాం. ఆ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా డే రొటీన్ మీ అందరికీ షేర్ చేసుకోవడానికి. ఓకే. మీరందరూ అనుకోవచ్చు ఈమె ఫేస్ ఏంది ఇట్లుందని. అరే స్నానం చేయకముందు ఎట్లుంటుంది భయ్, ఇట్లనే ఉంటుంది మరి లేచినాక. అట్లా మీరు జడ్జ్ చేయకండి. ఓకే. ఓకే, స్నానం చేసిన తర్వాత కలుసుకుందాం. ఓకే. నేనైతే మార్నింగ్ ఇడ్లీ తింటున్నాను గైస్. జనరల్‌గా అందరి ఇళ్ళల్లో ఇడ్లీలు, దోశలన్నీ పార్సెల్ తెచ్చుకుంటారు. కానీ మా ఇంట్లో ఇడ్లీ ఇంట్లోనే చేస్తారు. ఇడ్లీ గానీ, వడ గానీ, దోశ గానీ ఎంత వరకున్నా కూడా మా మమ్మీ చేస్తది గైస్. ఎందుకంటే నేను బయట ఫుడ్ తినను నేను. కానీ మా మమ్మీ నా కోసం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటది ఇడ్లీ, దోశ అవన్నీ. కానీ నాకు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు గానీ, కాలేజ్‌కెళ్ళేటప్పుడు గానీ ఊకే ఇడ్లీయే చేసి పెడతది మా మమ్మీ. నాకు అందుకే తినబుద్ధి కాదు. అయినా కూడా ఇక తింటా. ఎందుకంటే మా మమ్మీ అంత కష్టపడి చేస్తుంది నా కోసం కదా, అందుకని ఇక తినాల్సొస్తుంది. కానీ మీలో ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి గైస్. ఎస్ గైస్, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన అండ్ పూజ కూడా చేసేసిన. ఎస్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నా. జనరల్‌గా అయితే నేను బ్రేక్ఫాస్ట్ మార్నింగ్స్ తినను. ఎందుకంటే నేను కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు మాత్రమే తింటా. ఎందుకు తినా అంటే ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మార్నింగ్ తిన్నామనుకోండి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆకలి అయ్యదు. మళ్ళీ 3:00కి 4:00కి తినాలి ఈవినింగ్. ఎందుకు? అందుకే నేను స్కిప్ చేసేస్తా బ్రేక్ఫాస్ట్. కానీ ఈరోజు మమ్మీ చేసింది కాబట్టి తింటున్నా ఇక. మమ్మీ చట్నీ మార్నింగ్ చేసినావా? మమ్మీ నువ్వు చట్నీ మార్నింగ్ చేసినావా? ఏ ఊరికే అడిగినలేవే, మార్నింగ్ చేస్తాలేను కానీ. ఏ నేను ఎట్లా ఎందుకు అనుకుంటానే. ఆల్రెడీ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయిండు కదా. చెప్పకుందే మమ్మీ కొంచెం. ఉప్పు వద్దులే ఇక పోనీ. మిల్ మేకర్ టమాటా వండుతావా? కాదు, నువ్వు మార్నింగ్ ఏమన్నావు? సొరకాయ ఉంది కానీ మళ్ళీ లాస్ట్కి మిల్ మేకర్ దగ్గరకే వచ్చినావు నువ్వు మళ్ళా. ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి ఫైనలీ? మిల్ మేకరా? Wake up bright and early, day's about to start. Grab the camera steady, recordings, the art. Outfit check and makeup, show the world your style. Subscribers count is climbing, let's stay for a while. Teen routine, we're living, every day's a show. Teen routine, we're giving, watch us as we grow. Breakfast in a hurry,
నాకెందుకో స్నాక్స్ తినాలనిపిస్తుంది. సో ఏం చేసుకుందామా అని చూస్తే ఆలు టిక్కా చేసుకుందాం అనిపించింది. సో ఇంట్లో ఆలు ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ షాప్‌కెళ్ళి తెచ్చుకుందాం. చలో పదండి. చలో మనం గేట్ తీసుకొని అయితే వెళ్దాం షాప్‌కి. షాప్ కూడా దగ్గరనే ఉంటది. అదే నాకొక బెనిఫిట్. ఎందుకంటే ఇట్లా ఫాస్ట్‌గా వెళ్ళి ఫాస్ట్‌గా రావచ్చు. నన్నే పంపిస్తారు ఎక్కువ బయటకి ఈ షాప్‌కెళ్ళి రావడానికి. ఓకే. ఇక్కడ చూసారా బురద. వర్షాలు వచ్చినాయంటే చాలండి బురదలు అవన్నీ వచ్చేస్తాయి. ఎందుకో ఏమో తలకాయ నొప్పి కార్యక్రమం అంతా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ మా మమ్మీ వచ్చింది. వచ్చి ఏం కూర చేయాలి బేటా అంటే, సరే మమ్మీ ఏమున్నాయి ఇంట్లో అని అంటే, బీరకాయ ఉంది, దొండకాయ ఉంది, సోరకాయ ఉంది అని చెప్పింది. నేనేమన్నా సరే మమ్మీ బీరకాయ చేయు అని చెప్పిన. మా అమ్మ అన్నది సరే కదా బీరకాయ చేస్తా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లోకి వెళ్ళినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది. వచ్చి లేదు నేను మిల్ మేకర్ చేస్తున్నా అని చెప్పింది. మిల్ మేకరా అదేంది నువ్వు బీరకాయ చేస్తా అని చెప్పినావు అంటే, లేదు లేదు నేను ఇప్పుడు బీరకాయ మిల్ మేకర్ చేస్తా అని చెప్పింది. అరే మరి నన్ను ఎందుకు అడిగింది? అంటే అందరి మమ్మీలు ఇట్లనే ఉంటారా? లేకపోతే మా మమ్మీ ఇంతుందా? ఏమో గైస్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకు ఇది తెలుసుకునే వరకి మనస్తృప్తిగా ఉండదసలు. చలో ఇక్కడ వేరే ఎవరిదో ఇల్లుకి కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఆల్మోస్ట్ దేర్ షాప్‌కైతే వచ్చేసినాము. ఇప్పుడు షాప్‌ని చూపిస్తా ఆగండి. కనిపిస్తుంది కదా అక్కడ అదే షాపు. వచ్చేసినాం గైస్ దగ్గరికి. ఇప్పుడు వెళ్ళి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకుందాం షాప్‌కెళ్ళి. అదిగోండి అదే షాపు. యెస్ గైస్ మా కిచెన్ కొంచెం మెస్సీగా ఉంది ఏమనుకోకండి. సో యెస్ ఇప్పుడైతే ఆలూని బాయిల్ చేసేద్దాము. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని మేబీ ఇన్ని సరిపోతాయి అనుకుంటా 4. చలో ఇప్పుడు కొన్ని వాటర్ వేసిద్దాం ఇందులో. ఫస్ట్ మనం వాటర్ పోసుకోవాలి. ఓకే చలో ఓకే గాయస్ అవి బాయిల్ అయిన తర్వాత కలుసుకుందాం. ఎస్ గాయస్ ఇప్పుడే బాయిల్ చేసుకున్నాం కదా పొటాటోస్ని ఇప్పుడు మనం స్మాష్ చేసుకుందాం మంచిగా ఇట్లా నీట్గా. కనిపిస్తుందా మీకు? స్పూన్తో అయ్యేటట్లేదు ఇంకా చేత్తోనే వాడాలేమో, చేత్తోనే కలపాలేమో. ఇప్పుడు ఇందులోకి చిల్లీ పౌడర్ అంటే కారం, ఉప్పు, ఇంకా కొత్తిమీరల పొడి 3 వేసుకుందాం సరిపోతుంది అంతే. సో ఎస్ కారం వేసుకుందాం ఇందులో. అంతే సరిపోతుంది, మరి అంత ఎక్కువ వద్దు. అండ్ సాల్ట్ వేసుకుందాం. ఇక మా ఫ్రెండ్స్ అంటారు సుహరి నువ్వు వంట కూడా చేస్తావా? నేను చేస్తాను గాయస్, అంటే కొన్ని వస్తాయి స్నాక్స్ అట్లాంటివి మాత్రమే చేస్తాను. ఇంకా పెద్ద పెద్ద వంటలు ఇంకేం రావు నాకు, నేర్చుకుంటున్నా ఇప్పుడిప్పుడే. ఎగ్ కర్రీ మాత్రం మంచిగా చేస్తాను గాయస్ నేను. అండ్ ఇది కొంచెం మస్తు పడ్డదిగా. ఇది చూసినారా గాయస్ ఇట్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే ఓకే మిక్స్ అయితే అయిపోయింది. ఇంకా ఇందులోకి ఏం వేసుకోవాలంటే నేను ఇప్పుడే జస్ట్ బ్రెడ్ని గ్రైండ్ చేసిన, సో బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాం ఇందులో, సో దట్ క్రిస్పీ వస్తుంది. ఓకే చలో ఇది ఇంకా కలుపుకుందాం. ఓకే గాయస్ పర్ఫెక్ట్. మనం ఆలునైతే రెడీ చేసుకున్నాం గాయస్. ఇంకా చిన్న గిన్నెలో ఏం చేయాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ ఇంకా కొంచెం మైదా వేసి వాటర్ వేసి ఇట్లా కొంచెం ఇట్లా మిక్స్ చేయాలి ఇట్లా. ఇంకా ఇంకా బ్రెడ్ క్రమ్స్ ఉండాలి. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ ఆయిల్ హీట్ ఎక్కుతుంది, అంతలోపు మనం ఈ ఆలుని ఇట్లా ఇట్లా చేసుకోవాలి.
సో ఇట్లా చేసుకున్న దాన్ని ఈ కార్న్‌ఫ్లోర్ ఇంకా మైదా దాంట్లో డిప్ చేసి అండ్ బ్రెడ్ క్రమ్స్‌లో ఏసేయడమే. బ్రెడ్ క్రమ్స్ మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్‌లో ఏసేయాలి గాయ్స్. ఇట్లా తీసి ఇట్లా వేరే ప్లేట్‌లో పెట్టుకోవాలి. సో ఇట్లా చేసుకున్న దాన్ని ఇందులో కార్న్‌ఫ్లోర్‌లో డిప్ చేసి మొత్తం డిప్ చేయాలి. చేసి ఇందులో బ్రెడ్ క్రమ్స్‌లో ఏసేయాలి. చూసారా? ఇది చేసుకున్న దాన్ని ఇట్లా పైన పెట్టేసేయాలన్నమాట. అంతే. దీన్ని ఆయిల్‌లో వేసుకోవాలి. ఇట్లనే 1 బై 1గా మొత్తం చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మంచిగా హీట్ అవ్వాలి ఆయిల్, లేకపోతే మంచిగా క్రిస్ప్గా అవ్వవు. ఇది మంట కొంచెం చిన్నగా పెట్టుకుందాం. ఎందుకంటే మంట ఎక్కువ పెట్టినాం అనుకోండి, ఫస్ట్ టైం వేస్తే మొత్తం మాడిపోతుంది. సో దట్ మంట కొంచెం చిన్నగా పెట్టినాం అనుకోండి, తర్వాత వేస్తే కొంచెం ఓకే మంచిగా వస్తాయి. అందుకని మంట కొంచెం చిన్నగా పెట్టుకొని హీట్ కావడానికి చూసుకోవాలి మనం. నేను మస్తు డేస్ అయిందండి అసలు కిచెన్లోకి రాక, ఇట్లా చేయక. ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా నేను. లాక్డౌన్లో చేసేదాన్ని ఇవన్నీ స్నాక్స్లు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఎందుకో తినాలనిపిస్తుంది ఈరోజు, అందుకని. కొంచెం వేసి చూద్దాం అంటే హీట్ అయిందో లేదో. ఓకే, హీట్ అయితే అయింది, కొంచెం కావాలి. అంటే కొంచెమే చేస్తున్నానండి ఇది, ఎందుకంటే ఎక్కువ మంది లేరు కదా ఇంట్లో తినేవాళ్ళు. నేను ఒక్కదాన్నే, ఇంకా డాడీ మమ్మీ అంతే. చేసుకుందాం. ఆల్మోస్ట్ లైక్ ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఆయిల్లో వేసి చూద్దాం. నాకు ఇట్లా డైరెక్ట్గా వేయడం భయం కాబట్టి ఇందులో వేస్తా. ఫస్ట్ 2 వేసుకొని చూద్దాం. ఓకే, వావ్, చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. ఆగండి మీకు కూడా చూపిస్తాం. చూడండి గాయ్స్, ఇట్లా వేగుతున్నాయి. సో ఆల్మోస్ట్ లైక్ అయిపోయింది. సో ఇందులో సర్వ్ చేసుకుందాం. ఆయిల్ ఏముంది, మట్టి ఉందా అని అనుకుంటారు, కానీ అది మట్టి కాదండి బాబు, అది బ్రెడ్ క్రమ్స్ది. అది బ్రెడ్ మొత్తం అట్లా రాలిపోతుంది ఆయిల్లో, అందుకని అట్లా కనిపిస్తుంది గాయస్. ఫైనలీ నేను చేసిన ఆలు టిక్కా. సో టేస్ట్ చేసి తెలుసుకుందాం ఎట్లుందో. చూడ్డానికి ఎంత బాగుందంటే చూడంగానే తినాలనిపిస్తుంది, అంత బాగుంది చూడ్డానికి. సో తిన్నాక చూద్దాం ఎట్లుంటుందో. చలో పప్పా, నేను చేసిన స్నాక్ ఆలు టిక్కా ఎట్లుందో చెప్పాలి పప్ప నువ్వే. వెరీ గుడ్. చూద్దాం ఒకసారి టేస్ట్. ఏమంటే ఆలు టిక్కా. వెరీ గుడ్. ఎట్లా ప్రిపేర్ చేసావు చూద్దాం. చూడటానికి బాగుంది, కలర్ మంచిగా మన ఏమంటారు గోల్డ్ కలర్లో ఉంది, థిక్ గోల్డ్ కలర్లో, క్రిస్పీగా టచ్ ఉంది. చూద్దాం టేస్ట్. వావ్, వండర్ఫుల్. టేస్ట్ చాలా అదిరిపోయింది. ఫ్లేవర్స్ కూడా జస్ట్ కొత్తిమీరలో ఫ్లేవర్ వస్తుంది లైట్గా, మళ్ళీ మైల్డ్గా ఇట్లా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వస్తుంది. లోపల మెటీరియల్ మాత్రం చాలా బాగా చేసావు. వేడిగా ఉంది. ఓకే, ఇప్పుడే చేసినా కదా పప్ప, అందుకే వేడిగా ఉంది. ఎనీహౌ థ్యాంక్ యూ, చాలా సూపర్ చేసావు. ఓకే పప్ప. సో గాయస్, నేను కూడా టేస్ట్ కొంచెం చేస్తా. బాగుంది, నాట్ బ్యాడ్. వెరీ గుడ్. 5 స్టార్స్లో 4 స్టార్స్ వేయచ్చు ఈజీగా. అబ్బా, థ్యాంక్ యూ పప్ప. ఎందుకంటే మనం ప్రొఫెషనల్ కాదు కాబట్టి, అయినా సరే నువ్వు ప్రొఫెషనల్ కాకపోయినప్పుడు మంచి బెస్ట్ గుడ్ షెఫ్. ఓకే,
నా డే రొటీన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గాయస్. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఎందుకన్నా మంచిది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చలో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.